మిర్చి రైతులకు న్యాయం చేయాలంటూ ఖమ్మంలోని వ్యవసాయ శాఖ మంత్రి క్యాంపు కార్యాలయాన్ని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ముట్టడించారు. దళారుల దందాను కట్టడి చేయాలంటూ నినాదాలు చేస్తుండగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ నాయకులు ఆవునూరి మధు మాట్లాడుతూ మిర్చి మార్కెట్లో జరుగుతున్న దళారుల దందాన్ని కట్టడి చేయాలని, రైతన్నకు మద్దతు ధర ఇచ్చి న్యాయం చేయాలంటూ వినతి పత్రం ఇచ్చేందుకు వ్యవసాయ శాఖ మంత్రిని కలిసేందుకు వెళ్తే పోలీసులు గేట్లు వేసి అడ్డుకున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని ఆరోపించారు. మద్దతు ధర గురించి ప్రశ్నిస్తే తప్ప రైతులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారా అంటూ ప్రశ్నించారు. రైతు రాజ్యమని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పద్ధతిని మార్చుకోవాలని, రైతులు బాగోగుల గురించి పట్టించుకోకపోతే పతనం తప్పదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జెండా పాట ప్రకారం కొనుగోలు చేసి దళారీల నుంచి రైతులను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అలాగే అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం మార్కెట్లో జరుగుతున్నటువంటి ఒక దోపిడీ ఏదైతే ఉన్నదో ఆ దోపిడీని అరికట్టాలని, ముఖ్యంగా నిన్న జెండా పాట 28,000కు పైగా జెండా పాట పాడటం అనేటువంటి జరిగింది. జెండా పాట ప్రకారం కొనుగోలు అనేటువంటిది జరగకుండా 17,000కు మాత్రమే కొనుగోలు అనేటువంటిది చేస్తున్నారు. ఇది దోపిడీ, పక్కగా రైతుని నిలువు దోపిడీ చేయటం తప్ప మరొకటి లేదు. అయ్యా దీన్ని అరికట్టండి అనేటువంటి చెప్పి కలెక్టర్ గారు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తుంటే మా పైన మేము పాకిస్తాన్ తీవ్రవాదులం కాదు, లేదా మేము సంఘ వ్యతిరేక శక్తులం కాదు, రైతుల తరఫున కొట్లాడేటువంటి వాళ్ళం, పోట్లాడేటువంటి వాళ్ళం. మా పైకి ఈ పోలీసుల్ని ఉసిగొల్పి మమ్మల్ని చట్టవిరుద్ధంగా ప్రజాస్వామికంగా అరెస్టులు చేస్తున్నారు, మా పైన దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. ఈ చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, ప్రజాస్వామ్యంగా ఆందోళన కొనసాగిస్తున్నాం. ఈ ఆందోళన రేపటి నుంచి తీవ్రతరం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం. రైతుల సమస్యలు పరిష్కరించేంత వరకు, రైతుకు న్యాయం జరిగేంత వరకు రైతు తరపున మేము పోరాడతాం, రక్తమైనా చిందిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం, రైతుల తరపున పోరాడి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా ప్రకటించడం జరుగుతుంది. ప్రధానంగా మిర్చి, పత్తి రేట్లు చాలా పడిపోయాయి. మేము రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నాం. ఖమ్మంలో కూడా మార్కెట్ యార్డ్ను సందర్శించి రేటు విషయం తెలుసుకోవాలని చెప్పి మా కామ్రేడ్స్ బృందంగా వెళ్తే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. గత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రైతు వ్యతిరేక ప్రభుత్వంగానే మిగిలిపోయింది. ఇలా మిర్చి వేసుకుంటే కమర్షియల్ క్రాప్ కాబట్టి ఎక్కువ ప్రాఫిట్ వస్తుందని చెప్పి విస్తృతంగా ఇలా మిర్చి సాగు చేసినటువంటి స్థితి ఉన్నది. అనేక రోగాలు వచ్చేసి తర్వాత తామర పురుగు కానీ, బొడ్డె పురుగు కానీ, వచ్చేసి మొత్తం పంటలన్నీ కూడా ధ్వంసమైనటువంటి స్థితి, పాడైపోయినటువంటి స్థితి ఉన్నది. కొద్ది గొప్ప మిర్చి వస్తే దానికి కూడా గిట్టుబాటు రేటుగా లేనటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తం మన రాష్ట్రంలో పండించినటువంటి ప్రధానంగా ఖమ్మం, మహబూబాబాదు పరిధిలో పండించినటువంటి మిర్చికి ప్రపంచ మార్కెట్లో చాలా డిమాండ్ ఉన్నది. మన మిర్చి ద్వారా వచ్చేటువంటి నూనెతోటి క్యాన్సర్ కారక రోగాలను నివారణ చేసేటువంటి శక్తి మన మిర్చికి ఉన్నది. ప్రపంచ మార్కెట్లో చాలా డిమాండ్ ఉన్నటువంటి మిర్చి ఫలితంగా ఇక్కడ చైనా వాడు కూడా ఖమ్మంలో మిర్చి యూనిట్ని పెట్టాడు, నూనె తీసేటువంటి యూనిట్ని పెట్టాడు. ముల్కలపల్లి దగ్గర కూడా ఇంకో మిర్చి యూనిట్ కూడా పడుతుంది. అంటే మిర్చికి ఎంత డిమాండ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కావున ఇక్కడ మిర్చి పండించడానికి ఎకరాన 2-2.5 లక్షల రూపాయల ఖర్చు అవుతుంది రైతుకు, కానీ దాని గిట్టుబాటు రేటు మాత్రం రావటం లేదు. మిర్చి కనీసం 25,000-30,000 పలుకుతున్నటువంటి మిర్చి ఇలా మార్కెట్కి వచ్చేసరికి 14,000 నుంచి 16,000 వరకే ఇలా పలుకుతున్నటువంటి స్థితి ఉన్నది. దానికి పెట్టుబడులు కూడా రానటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ మిర్చి రైతులు ఆందోళన చేస్తే జైలుకు పంపించినటువంటి చరిత్ర ఖమ్మానికి ఉన్నది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనైనా రైతు సమస్యలు పరిష్కారం అయితే అని చెప్పి భావించినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలా దాని మీద చర్యలు తీసుకున్నటువంటి పాపన పోలేదు. మేము డిమాండ్ చేసేది ఒకటే, మిర్చి, పత్తి ఇలా ఎంఎస్పి కేంద్ర ప్రభుత్వంతో ఎస్కేఎం పోరాడుతుంది. దాంట్లో అఖిల భారత రైతు కూలీ సంఘం ప్రధాన
పాత్ర వహిస్తుంది. ఎంఎస్పి ప్రకటించాలి, మిర్చికి కానీ పత్తికి కానీ ఇతర అపరాలకు కానీ ఇలా ప్యాడికి కానీ ఎంఎస్పి ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మిర్చికి 30,000 ఇలా పత్తికి 10,000 రూపాయల రేటు నిర్ణయిస్తేనే గిట్టుబాటు అవుతుంది. దాని ప్రకారంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా వ్యవసాయ